హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ అయితే రీసెంట్గా రియల్మీ నార్జో సిరీస్లో మనకి నార్జో 70 ప్రో మొబైల్ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. అసలు ఈ వీడియోలో మనం అసలు ఆ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ పెట్టారు, ఓవరాల్గా మీకు డీటెయిల్గా ఈ మొబైల్ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. దాని ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుందనమాట. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమ్స్ అయితే మీరు మిడ్ రేంజ్ లో చాలా బాగా అయితే ఆడుకోవచ్చు అనమాట. మీకు గేమ్స్ అయితే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు దాదాపు 60 FPS లో కూడా మీరు గ్రాఫిక్స్ లో అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఈ మొబైల్ నుంచి అయితే మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో 20,000 బడ్జెట్ లో మీకు చాలా మంచి వర్తబుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. ఇంకా దాంతోపాటు ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ వచ్చేసరికి కెమెరా కూడా మీకు ఇందులో బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి అండర్ 20,000 లో ఒక మంచి మొబైల్ కెమెరా కోసం చూస్తున్నట్టయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు 100% అయితే. ఎందుకంటే ఇందులో సోనీకి సంబంధించినటువంటి సోనీ ప్రీమియం సెన్సార్ అయితే యూజ్ చేయడమే జరిగింది. ఈ బడ్జెట్ రేంజ్ లో కూడా మనకి 50 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, దాంతో మనకి ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్ గా మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. హైరస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్ గా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి డిస్ప్లే కూడా మీకు మంచి డిస్ప్లే, దాంతో పాటు మనకి ఇది డిజైన్ కూడా మీకు చాలా మంచి డిజైన్ అనమాట. మనకి గ్లాసీ ఫినిష్ డిజైన్ తో ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు డిజైన్ పరంగా మీకు చాలా న్యూ డిజైన్ తో అయితే ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి చాలా ఓవరాల్ గా మీకు బెస్ట్ అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చరికి ఈ బడ్జెట్ రేంజ్ లో మనకి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్ తో చూసుకుంటే ఇది 21,000 రూపీస్ కి అయితే వస్తుంది అనమాట. మనకి విత్ కార్డ్ ఆఫర్స్ తో చూసుకుంటే మాత్రం 2,000 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు కార్డ్ ఆఫర్స్ మీద, బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ మీద అయితే మీకు. అంటే ఇది 18,999 రూపాయలకి అయితే మనకి విత్ కార్డ్ ఆఫర్స్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తో మాత్రం ఈ మొబైల్ ని తీసుకుంటే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి చాలా మంచి కెమెరాస్ వస్తాయి అనమాట. మెయిన్లీ ఈ మొబైల్ మనకి ప్రీమియం సెన్సార్ తో వస్తుంది. సోనీకి సంబంధించిన ప్రీమియం సెన్సార్ కాబట్టి ఇందులో ఫొటోస్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే వస్తాయి అనమాట. మనకి ఈ బడ్జెట్ రేంజ్ లో మీకు మంచి కెమెరా సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది కాబట్టి మీకు ఓవరాల్ గా మంచి ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఓవరాల్ గా గేమింగ్ కానీ ఓవరాల్ గా మీకు బెస్ట్ మొబైల్ ఓవరాల్ గా ఈ ప్రైస్ కి అయితే మీకు. ఇది గైస్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.